జర మంచిగా దూరం పోయి తిరిగేసి వస్తా. నా సైకిల్ ఏది? నా సైకిల్ ఏదే? ఏమో నాకేం తెలుసు. అమ్మయ్య నా సైకిల్ అయితే ఉంది. నా సైకిల్ లేదు. నా సైకిల్ రాత్రి ఇన్నండి ఆడిపోయింది. బయట నా సైకిల్ లేదు. నా సైకిల్ ఎత్తుకోపోయింది. ఏమైందే జాను? ఉందా నీ సైకిల్? అక్క నా సైకిల్ పోయింది అక్క. అమ్మాయి నా సైకిల్ అవుతుంది. పోనీ జాను ఏడవకు, నా సైకిల్ ఉంది అని నా సైకిల్ దక్కుకుందాం. అట్లా ఎట్లా పోనీ? నా సైకిల్ ఎవడో ఎత్తుకోవాలి. నేను పోలీస్ కేసు పెడతా వాని మీద. అమ్మా పోలీస్ కేసు పెడుతున్నావా? ఆగే నేను కూడా వస్తున్నా. పోలీసులతో ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు. అడక్క పోలీస్ కేసు పెడదాం. వాడు ఎవడా కానీ నా సైకిల్ ఎత్తుకోవాడు. వాడు దొరకాలే వన్ తల వేసి టైర్లో పెడతా అన్నాడు. హలో మా సాదా ఉన్నదు, ఒక్క నిమిషం. సార్ మొన్న ఇసుకొత్త దొంగతనం సార్. ఏది ఆ రోడ్ నెంబర్ 2 రోడ్ నెంబర్ 2లా వాళ్ళు ఫోన్ చేసి సార్. హలో చెప్పండి అమ్మా. అవును కంప్లైంట్ ఇచ్చారు కదా ఆల్రెడీ. కంప్లైంట్ ఏమైనా ఎట్లా దొరుకుతుందమ్మా? మేము ఎంక్వైరీ చేయాలి. ఆ ఏరియాలో సీసీ కెమెరా ఏమున్నాయి చూడాలి. చూస్తాం, మాకు ఒక 2 రోజులు టైం ఏంటి. ఓకేనా? అట్లాగా సంతోష్, నీకు అక్కడ మనకు పెద్ద పెద్ద కేసులు పెండింగ్ ఉన్నాయి. నువ్వు ఆ స్కూటర్ వాళ్ళు ఫోన్ చేస్తా నాకెందుకు ఇస్తున్నావు? నువ్వే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సార్ మాట్లాడతా సార్. ఇంకోసారి ఫోన్ చేస్తా నాకు నేను చూసుకుంటాను సార్. నువ్వు ఆ కానిస్టేబుల్ తీసుకుపోయి ఆ గలీలో సీసీ కెమెరాలు ఏమని ఒకసారి ఎంక్వైరీ అయ్యి సీసీ కెమెరాలు చూసి ఆ టైమింగ్ చూసుకోనరా. సరే సార్. చిన్న చిన్న కేసులు నాకు అప్పచెప్పొద్దు సంతోష్. సరే సార్. జాను ఇగో నీకు పోలీసులతో ఎట్లా మాట్లాడాలో తెలియదు సరేనా? నేనే మాట్లాడుతున్నావు, అస్సలు సప్పుడు చేయొద్దు. సరే మాట్లాడు. ఏమైందమ్మా? సైకిల్ పోయింది సార్. బుజ్జి ఏడవకుండా ఏం జరిగిందో ఫస్ట్ అది చెప్పు. అర్థమైందా? ఏడుస్తుంటే నాకేంటి అర్థమవుతుంది? సార్ నేను పొద్దుగాల లేచి సైకిల్ తొక్కున్నామని బయటకు పోయి చూసా మా అక్క సైకిల్ ఒకటే ఉంది సార్, నాది లేదు. ఏందమ్మా ఏడవకుండా చెప్పు. నీ సైకిల్ ఏమైంది? సైకిల్కి ఏమైంది? సార్ ఈమె చెప్తే మీకు అర్థం కాదు. ఆమె సైకిల్ ఎవరు ఎత్తుకుపోయిరట. ఓహో సైకిల్ పోయిందా? అవును సార్ నా సైకిల్ పోయింది. బుజ్జి ఏడవకమ్మా, ఆపు జర ఆపమ్మా. ఏడదని చెప్పు. ఆపు ఒక నిమిషం ఆగు. సైకిల్ పోయింది కదా, కంప్లైంట్ ఇచ్చి ఓరి ఒక 10-15 రోజులు నెంకి పెడతాం. 15 days అన్ని వద్దు, నాకు ఈ సాయంత్రమే కావాలి. సాయంత్రం వరకు ఎట్లా దొరుకుతామా సైకిల్? ఆడ పెద్ద పెద్ద కేసులు పెండింగ్ ఉన్నాయి మాకు. ఇప్పుడు అవన్నీ వదులుకొని సైకిల్ కోసం మేము పోయి తిరగలేము రోడ్ల మీద. ఒక 15 రోజులు ఆగు, అలా దొరికితే మా కానిస్టేబుల్ తీసుకొచ్చి నీకు ఇస్తాడు. అట్లా ఎట్లయితుంది? నాకు ఈ సాయంత్రమే కావాలి నా సైకిల్. బుజ్జి ఇట్లా కంప్లైంట్ చేయని ఇట్లా దొరికే బుజ్జి, టైం పడుతుంది. దొరికినప్పుడు మేమే తీసుకొస్తాం కదా. మాకు ఇంకా మస్తు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఇంకా. ఏ జాను 15 రోజుల తర్వాత సార్ లెక్కిస్తాడు కదా, నడు పోదాం. అరే పో బుజ్జి పో, సైకిల్ ఏదేం లేదు పో, నడు. సాయంత్రం దాకా అంట సైకిల్. సార్ ఇప్పుడు అంటే నువ్వు నా సైకిల్ నాకు ఇవ్వలేవు సాయంత్రం వరకు. నేనే చదివి నేనే పోలీస్ ఆఫీసర్ అయితా. పోలీస్ ఆఫీసర్ అయితే ఇక నీకన్నా నేను కొత్త పోలీస్ అయితా. చూస్తా, నాకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే. అవును అయితా, బరాబర్ అయితా. చూద్దాం. నీకన్నా పెద్ద పోలీస్ అయితా నేను. చూద్దామా? చూద్దాం. నేను పోలీస్ అయినాక పక్క నీ దగ్గరకు వస్తా. నేను పోలీస్ ఆఫీసర్ మన నీ స్టేషన్కి వస్తావా నువ్వు? చూద్దాం పో. చూసిన ఎట్లయినా పోలీస్ ఆఫీసర్ అయ్యి నీ దగ్గరకు వస్తా. చూద్దాం పో బుజ్జి. ఆ పిచ్చి ఆసుపత్రి చూపి ఆ పిల్లని ఆ సైకిల్ పోయిందని చెప్పేసి మొత్తం పిచ్చి నా సైకిల్ అంటే నాకు ప్రాణం. నా సైకిల్ కోసం నేను ఏమైనా చేస్తా. నేను పోలీస్ చదివి పోలీస్ ఎగ్జామ్ రాసి ఇదే స్టేషన్కి వస్తా. నా సైకిల్ నేను తీసుకుంటా. చూద్దాం పో. అరే ఏందే జాను ఇంకా సార్తో అంత పెద్ద శబ్దం చేసినావు.
అరే నా సైకిల్ కోసం నేను ఏమన్నా చేసా? నా సైకిల్ ఎంత దూరం అని అంత దూరం పోతా. నేను ఎట్లయినా పోలీస్ ఆఫీసర్ అయి ఇదే స్టేషన్కి వచ్చి సైకిల్ తీసుకుంటా నేను. Sorry ass DJ. ఎవరి ఆఫీసర్? మొన్న సైకిల్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి చూసిరా సార్? ఆ పాపనే సార్. ఆ పాప ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి వచ్చిందా? కానిస్టేబుల్ ఎస్ మ్యామ్. కానిస్టేబుల్ నిన్న ఒక పిల్ల సైకిల్ పై నేను కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి ఫైల్ ది చూపి. ఏది? ఇది ఆ పాప మీద పోయిందని చెప్పి నీ సైకిల్. ఇంతకీ కేసు ఏమైంది? మేడం కేసు సాధు వద్దన్నది మేడం. వద్దన్నావా? ఎందుకు? అంటే మేడం పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి కదా అని చిన్న కేసు ఎందుకని తర్వాత చూద్దామని చెప్పిన మేడం. అంటే పెద్ద కేసులు మాత్రమే పట్టుకుంటావు నువ్వు, చిన్న కేసులు పట్టుకోవా నువ్వు? అట్లని కాదు మేడం, అంటే ఫస్ట్ పెద్ద కేసులే పట్టుకోవాలి కదా అని, సైకిలే కదా అని లైట్ తీసుకున్నా మేడం. సైకిల్ అయితే కేసు తీసుకోవా నువ్వు? సాయంత్రం వరకు సైకిల్ ఈడు ఉండాలి. సాయంత్రం వరకు అంటే కష్టం మేడం, ఒక 2-3 రోజులు అయితే కనిపెట్టేస్తాం. 2 రోజుల నడు, నేను కూడా అసలు నీతో పాటు నాడు. సాయంత్రం వరకు సైకిల్ ఈడు ఉండాలి. ఓకే మేడం. నువ్వు పోలీస్ ఆఫీసరా రా, లేకపోతే జాగింగ్ వచ్చి అయినావా? మేడం పాయింట్ షర్ట్లు ఉతకనికి ఇచ్చారు మేడం, అందుకే వేసుకురాలే ఈరోజు. రేపటి నుంచి వేసుకురావాలి, అర్థమవుతుందా? సరే మేడం. మేడం ఏది సైకిల్ ఏది? మేడం సైకిల్ ఈ సీసీ కెమెరాలో చూసినా మేడం, ఇక్కడికి నుంచి ఇట్లా ఈడి వరకు వచ్చింది మేడం. తర్వాత సైకిల్ ఎన్నో కనిపించాయి మేడం. ఇక తర్వాత ఇది మల్లేష్ అని ఒక ఉన్నాడు మేడం, ఆయన కడుతున్నంట ఇల్లు. ఒకసారి లోపలికి పోయి చూద్దాం. మేడం ఇంత ఏముంటుంది మేడం, ఇటుకలు సిమెంట్ తప్ప ఏమున్నాయి మేడం. నడు మేడం మెల్లగా కనెక్షన్ అక్కడ పట్టుకో మేడం. పొట్టి పోలీస్ ఆఫీసర్ మేడం. గిన్నెముంటాయి మేడం, అంత సిమెంట్లు ఇటుకలు తప్ప. అరే ఒకసారి చెక్ చేద్దాం పట్టు. అక్కడ అమ్మ నా సైకిల్ ఇన్నే ఉంది. ఏ కానిస్టేబుల్ సైకిల్ తీసుకో అన్నాడు. ఇప్పుడు ఎట్లా దొరికింది సైకిల్? అసలు మీరు పోలీసేనా? మేడం మేము చెక్ చేసాం మేడం, కానీ బయటకే చూసి అయిపోయిందా? లోపలికి చూసి లేదా? ఈ బిల్డింగ్ ఏముంటుంది ఏమో అనుకున్నాం మేడం మేము. మేడం మీరు గ్రేట్ మేడం, రాగానే ఒక సైకిల్ కనిపెట్టారు మేడం, మీరు గ్రేట్ మేడం. మళ్ళా తీసుకో సైకిల్ తీసుకోవా. తీసుకో స్టాండ్ ఫస్ట్ జరగా, అది కూడా దీనికి రాదు. మనం ఇక్కడనే వచ్చినాము సంతోష్, తీసుకో లోపలికి రాలేము. సార్ మేడం సైకిల్ బయట తీసుకొస్తా సైకిల్. జాను ఇట్లా దొరకబడినా చూడు సైకిల్. నడు ఆయన తన సైకిల్ కింద పడేది. మెల్లగా మెల్లగా మెల్లగా. నేను ఎట్కాను